నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సౌమ్య. శ్రీకాకుళంలోనే మొట్టమొదటిసారి మెడికల్లో సంబంధించి జేమ్స్ హాస్పిటల్లో ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్ అనేటటువంటి వాళ్ళని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఎట్లాంటి సర్జరీస్ చేస్తారు, అదేవిధంగా అసలు ఎండోక్రైన్ అంటే ఏంటి, ఎండోక్రైన్ సర్జన్స్ ఏం చేస్తారు, ఎలాంటి పేషెంట్స్ వీళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మరి వీటన్నిటికి తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్ సాహితీ ప్రియ గారు. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. యాక్చువల్లీ మా శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ టైం ఒక ఎండోక్రైన్ సర్జన్ మేము చూస్తున్నాము. సో చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ కూడా. అసలు ఈ ఎండోక్రైన్ సర్జన్ అంటే ఏంటి, ఫస్ట్ అది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ నా మాస్టర్స్ ఇన్ జనరల్ సర్జరీ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఫినిష్ చేశానండి, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. అండ్ తర్వాత ఈ ఎండోక్రైన్ సర్జరీ అనేది సూపర్ స్పెషాలిటీ కోర్స్, ఎంసీహెచ్ కోర్స్. ఇది నేను మద్రాస్ మెడికల్ కాలేజ్లో చేశాను. సో ఇదేంటంటే ఒక హైలీ ఫోకస్డ్ బ్రాంచ్. ఇందులో మనం హార్మోన్ సెక్రెటింగ్ గ్లాండ్స్ గురించి తెలుసుకుంటాము. సో వాటి యొక్క అన్ని హార్మోన్ సెక్రెటింగ్ గ్లాండ్స్ యొక్క నార్మల్ ఫంక్షన్స్, దాంట్లో వచ్చే రకరకాల సమస్యలు అంటే డిసీజెస్ అండ్ వాటికి సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ విషయానికి వస్తే దానిలో వచ్చే చిన్న డిస్ఫంక్షన్ దగ్గర నుంచి అడ్వాన్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ వరకు వాటికి ట్రీట్మెంట్స్ అండ్ నెసెసరీ సర్జరీస్ ఇవన్నీ మేము ఈ కోర్స్లో చదువుకుంటాము. అండ్ కమింగ్ టు బ్రెస్ట్ అనేది ఎండోక్రైన్ ఆర్గాన్ కాదు, కానీ బ్రెస్ట్ యొక్క ఫంక్షన్, బ్రెస్ట్లో వచ్చే డిసీజెస్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తాయి. సో బ్రెస్ట్ కూడా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్ అనమాట. ఓకే. సో అసలు ఎండోక్రైన్ సర్జన్ అంటే స్పెసిఫిక్గా ప్రతి ఒక్క డాక్టర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ రిలేటెడ్ అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో అట్లా, సో మీ దగ్గరికి అసలు ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు, ఎట్లాంటి పేషెంట్స్ రావాలి ఎండోక్రైన్ సర్జన్ దగ్గరికి? సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ మెయిన్లీ ఫీమేల్ పేషెంట్సే ఉంటారు, ఎందుకంటే ఈ థైరాయిడ్ డిసీజెస్ అనేవి 10 times మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ వెన్ కంపేర్డ్ టు మేల్స్. అండ్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏముంటుందంటే హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది హార్మోన్ సెక్రీషన్ నార్మల్గా ఉండదు, థైరాయిడ్ హార్మోన్ తక్కువ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ కంప్లైంట్ పేషెంట్స్ నుంచి. అండ్ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకి మెయిన్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో అన్ని ఆర్గాన్ ఫంక్షన్స్ కోసం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ తక్కువ ప్రొడ్యూస్ అవుతే మనకి వెయిట్ గెయిన్ అవ్వచ్చు, అన్ఇంటెన్షనల్ వెయిట్ గెయిన్. అంటే వాళ్ళు ఎక్కువ తినకపోయినా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, హెయిర్ ఫాల్ అవ్వడం, అండ్ ఈవెన్ ఐబ్రోస్ కూడా ఫాల్ అవ్వడం, దాన్ని మెడరోసిస్ అంటారు, అది కూడా మనం చూడొచ్చు. అండ్ మోస్ట్ కన్సర్న్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అయిన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ కామన్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం, అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది వీళ్ళల్లో. దీంట్లో ఏంటంటే ఈ సిమ్టమ్స్కి ఆపోజిట్, మనం ఎంత తిన్నా వెయిట్ పెరగకపోవడం, చాలా యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం, పాల్పిటేషన్స్ అంటాం, గుండె కొట్టుకోవడం మనకి తెలియడం, దడదడగా ఉంది గుండెలో అని చెప్పడం, ట్రెమర్స్, చేతులు వణుకు రావడం, ఏదైనా పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు బాటిల్ పట్టుకోవడానికి నేను ట్రై చేస్తుంటే నాకు చేయి అదురుతుంది అని చెప్పడం. ఇలాంటి సమస్యలు మనం థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల చూడొచ్చు. అలానే పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు పీరియడ్స్ రాకపోవడం, డిలే అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది ఫీమేల్స్ వస్తూ ఉంటారు. అండ్ ఈ రెండింటి తర్వాత మనకు వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే నెక్ స్వెల్లింగ్. మాకు మింగుతుంటే గడ్డలా తెలుస్తుంది, మాకు నెక్ స్వెల్లింగ్ వచ్చింది. ఇదేంటంటే థైరాయిడ్ గాయిటర్ అంటారు. సో ఇది కూడా ఎయిదర్ నార్మల్ ఫంక్షనింగ్ అన్న అయి ఉండొచ్చు, లేదంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల వచ్చిన గడ్డ అయినా అయి ఉండొచ్చు, అండ్ రేర్గా థైరాయిడ్ క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. సో ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండోక్రైన్ సర్జన్ డెఫినెట్లీ అప్రోచ్ అవ్వాలి అంటారు. సో ఒక చిన్న డౌట్ అండి, యాక్చువల్లీ మనకి ఎక్కువ మందికి ఇక్కడ వాపు ఉంటుంది మెడ భాగంలో. సో ఈ వాపు ఉన్న వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చింది అని అనుకుంటారా, అసలు ఏంటి దానికి? లేదండి. ఇప్పుడు థైరాయిడ్ వాపు అనేది ఏంటంటే దీన్ని మనం ట్యూమర్ అనం, గాయిటర్ అంటాం. అంటే ఎన్లార్జ్ థైరాయిడ్ గ్లాండ్. మనకి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు గ్లాండ్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల మనకి ఫామ్ అయిన గాయిటర్. దానికి అది క్యాన్సర్ అని మనం చెప్పలేము. సో దానికి మనకు కావాల్సిన టెస్ట్లన్నీ మనం చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫస్ట్ ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్. దీంట్లో మనం థైరాయిడ్ యొక్క నార్మల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని చూస్తాము. బాడీలో థైరాయిడ్ హార్మోన్ తక్కువైందా ఎక్కువైందా నార్మల్గా ఉందా అని. నెక్స్ట్ ఏంటంటే సోనోగ్రఫీ. నెక్కి స్కాన్ తీసి జస్ట్ థైరాయిడ్ గ్లాండ్ మాత్రమే ఎన్లార్జ్ అయిందా, లేదంటే లోపల చిన్న చిన్న నాడ్యూల్స్ అంటారు, చిన్న చిన్న గడ్డల్లాగా ఏమైనా వచ్చిందా అని చూడాలి. అండ్ ఈ గడ్డలు ఎలా ఉన్నాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్.
సస్పీషియస్గా ఉందా లేదంటే నార్మల్గా ఉందా అని. ఒకవేళ సస్పీషియస్గా ఉన్నా దాని సైజ్ ఎంత ఉందో కూడా మెజర్ చేసుకొని, ఒకవేళ 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంది అంటే దాని నుంచి FNAC అంటాం, అంటే ఒక నీడిల్ టెస్ట్ చేయాలి. ఓకే. ఒక జస్ట్ ఒక ఇంజెక్షన్ లాగా ఒక చిన్న నీడిల్ పాస్ చేసి దానిలో నుంచి టిష్యూ బయటకు తీస్తాం అనమాట. అండ్ దాన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకి తెలుస్తుంది అది ఎందువల్ల వచ్చింది, అది క్యాన్సరా లేదంటే నార్మల్ స్వెల్లింగ్ అని. సో ఏదన్నా సస్పీషియస్ ఉంది అంటేనే మనకి సర్జరీ అవసరం అవుతుంది. సో అన్ని వాపు ఉన్నవి క్యాన్సర్స్ అయితే కాదు. మెజారిటీ 80 to 90% క్యాన్సర్స్ ఉండవు, ఓన్లీ 10% మాత్రమే థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఓకే. సో ఎక్కువ మంది పేషెంట్స్ అంటే ఎండోక్రైన్ సర్జన్ అనగానే నేమ్లోనే సర్జరీస్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి వచ్చేస్తే సర్జరీస్ చేసేస్తారేమో, సో అట్లా భయపడే పేషెంట్స్ కూడా ఉంటారు. అసలు ఏ సందర్భాల్లో సర్జరీస్ని ప్రిఫర్ చేస్తారు మీరు? చాలా మంది నెక్ స్వెల్లింగ్ ఉన్నా కూడా చూపించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆపరేషన్ అయిపోతుందేమో. మెయిన్గా నెక్ అనేది అందరు భయపడేది ఏంటంటే పక్కన వాయిస్ పోతుంది మాకు, లేకపోతే పెద్ద పెద్ద వెజల్స్ ఉంటాయి వాటికి ఇబ్బంది అవుతుంది, ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు, సో అలానే వదిలేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గాయిటర్ అనేది ఎంత పెద్దగా ఉన్నా చాలా మందికి సిమ్టమ్స్ ఏమీ రాకుండా ఉండొచ్చు. సో దీనివల్ల మాకేం ఇబ్బంది లేదు అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. బట్ అన్ని స్వెల్లింగ్స్కి ఒక్కసారైనా మనం ఎవాల్యుయేషన్ అయితే చేసుకోవాలి. బట్ సర్జరీ అనేది చాలా తక్కువ మంది పేషెంట్స్లో అవసరపడుతుంది. మిగిలిన వాళ్ళందరికీ జస్ట్ టాబ్లెట్స్ యూస్ చేయడం కానీ లేదంటే ఫాలోఅప్లో పెట్టడం కానీ సరిపోతుంది. ఓకే. సో సాహిత్యప్రియ గారు, యాక్చువల్లీ జెమ్స్లో ఫస్ట్ టైం ఎండోక్రైన్ సర్జరీస్ని ప్రవేశపెట్టారు కాబట్టి, సో అసలు ఎట్లా చేస్తారు ఇవి? మనకి శస్త్రచికిత్సలు అంటే సింపుల్గా అయిపోతాయా లేకపోతే చాలా పెద్ద ప్రాసెస్తో ఉంటుందా? ఎక్విప్మెంట్స్ అట్లా మీ దగ్గర? థైరాయిడ్ సర్జరీ అంటే ఏంటంటే జస్ట్ నెక్ దగ్గర కొంచెం ఓపెన్ చేసి స్కిన్ క్రీజ్ ఇన్సిషన్ అంటాం, అంటే పెద్దగా మనకి స్కార్ కూడా బయటకు కనిపించదు అనమాట. అండ్ ఈ పద్ధతి ద్వారా మనం థైరాయిడ్ సర్జరీస్ చేస్తాము. అండ్ పారాథైరాయిడ్ సర్జరీస్ విషయానికి వస్తే అవి మినిమల్లీ ఇన్వేసివ్, జస్ట్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ తోటి ఈ పారాథైరాయిడ్ సర్జరీస్ చేస్తాము. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా, బ్రెస్ట్ ట్యూమర్స్ ఏదైనా సరే మినిమల్ ఇన్వేజన్ అండ్ స్కార్లెస్ ఇలాంటివన్నీ జెమ్స్లో చేస్తున్నాను. ఓకే. సో ఇప్పటి వరకు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు కదా, సో కామన్గా ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు? మెయిన్గా థైరాయిడ్ అండ్ బ్రెస్ట్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువ వినుండరు. ఈ పారాథైరాయిడ్ ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్కి 2 లోబ్స్ ఉంటాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఇప్పుడు రైట్ లోబ్లో పైన కింద, అలానే లెఫ్ట్ సైడ్ థైరాయిడ్కి పైన కింద 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఫంక్షన్ ఏంటి అంటే పారాథైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ మనకి కాల్షియం ప్రొడక్షన్కి, కాల్షియం నార్మల్గా మెయింటైన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ సిమ్టమ్స్, దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ చాలా నాన్ స్పెసిఫిక్గా ఉండడం వల్ల చాలా మంది నోటీస్ చేయరు మాకు కాల్షియం తక్కువ అవ్వడం వల్ల, ఎక్కువ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. సో దీనివల్ల మెయిన్గా ఏం సిమ్టమ్స్ వస్తాయంటే జస్ట్ మేము నడుస్తున్నాము, కింద పడిపోయాము, మాకు ఫ్రాక్చర్ అయిపోయింది, వాటిని పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఇప్పుడు నార్మల్గా బోన్ స్ట్రెంత్ అది కోల్పోయి దానిలో ఉండే కాల్షియం లేకపోవడం వల్ల చాక్ పీస్ లాగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక చిన్న ట్రామా అయినా బోన్ ఇరిగిపోతుంది. అండ్ ఇంకొక సమస్యలు ఏంటంటే రికరెంట్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకున్నా మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావడం. కొంతమందికి ఏంటంటే కడుపులో నొప్పి, కడుపు పైభాగంలో గ్యాస్ట్రైటిస్ అంటారు కదా, రికరెంట్గా ఈ గ్యాస్ట్రైటిస్ రావడం, ప్యాంక్రియాటైటిస్ రావడం, గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కాల్షియం ఎక్కువ అవ్వడం వల్ల వస్తాయి. కానీ వాళ్ళు దీన్ని కాల్షియం వల్లే అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లాంటి పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయితే అందరికీ వెంటనే సర్జరీస్ చేసేస్తారా, లేదా కొన్ని క్యూరబుల్ ఉంటాయా మనకి? ఫస్ట్ మనం వీళ్ళకి కాల్షియం లెవెల్ ఎంత ఉంది అని చూస్తాము. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి హైపర్ కాల్సిమియా, అంటే కాల్షియం లెవెల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుందంటే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల. సో వీళ్ళకి మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎంత ఉంది, అండ్ పారాథైరాయిడ్ అడినోమా, దానివల్ల పారాథైరాయిడ్ వాపు రావడం వల్ల ఈ హార్మోన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ వాపు ఏమన్నా ఉందా, అది ఎంత సైజ్ ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ అడినోమా ఏమన్నా ఉంటే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి మనం ఈ గ్లాండ్ అడినోమాని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సిమ్టమ్స్ అన్ని మనకి రివర్స్ అయిపోతాయి. అండ్ చాలా మందికి అసలు ఈ సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా జస్ట్ నాన్ స్పెసిఫికల్గా మాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, లెథార్జీ అంటే ఏ పని చేయడానికి అంత టైర్డ్నెస్గా ఉండడం, బాడీ ఫెటిగ్ అయిపోవడం. అండ్ కొంతమందికి ఏంటంటే సైకియాట్రిక్ సిమ్టమ్స్, ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లేకుండా
మాకు చాలా డిప్రెషన్గా ఉంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, సూసైడల్ టెండెన్సీస్ ఉండడం, ఇవన్నీ కూడా హైపర్ క్యాల్సిమియా సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో బేసిక్గా ఒక పేషెంట్లో లేదా ఒక నార్మల్గా ఉండేటటువంటి పీపుల్లో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఎండోక్రైన్ సర్జన్ని కన్సల్ట్ చేయాలంటారు? సో థైరాయిడ్కి సంబంధించి అయితే ఇట్లా వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, పీరియడ్ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే థైరాయిడ్ హార్మోన్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్లో స్వెల్లింగ్, దాన్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత చిన్న స్వెల్లింగ్ కానీ దానివల్ల మీకు ఏ సిమ్టమ్స్ లేకపోయినా కూడా వచ్చి ఒకసారన్నా స్కాన్ తీసుకొని అదేం స్వెల్లింగ్ అది అని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఈ స్వెల్లింగ్ అలానే వదిలేస్తే ఏమవుతుందంటే బ్రీతింగ్ తీసుకోవడానికి, తినడానికి అండ్ వాయిస్ చేంజ్, ఈ 3 సిమ్టమ్స్ వచ్చాయి అంటే అది థైరాయిడ్ క్యాన్సర్ వైపు వెళ్తున్నట్టు. సో ఈ 3 సిమ్టమ్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం అవుతున్నా, మింగడానికి ఇబ్బంది అవుతున్నా అండ్ మన వాయిస్ ముందు కంటే చేంజ్ అయినా, సో ఈ 3 ఉన్నాయంటే మాత్రం వెంటనే వచ్చి చూపించుకోవాల్సింది. యా, థ్యాంక్ యూ. అండ్ ఈ సిమ్టమ్స్ ఓన్లీ ఉమెన్లో ఉంటే ఎండోక్రైన్ దగ్గరికి రావాలా, లేదు అనుకుంటే మెన్లో ఉన్నప్పుడు కూడా ఎండోక్రైన్ సర్జన్? మెన్లో ఉన్నప్పుడు ఇంకా సీరియస్ అండి. ఫీమేల్లో మోర్ కామన్ అయినా కూడా మోస్ట్లీ ఫీమేల్స్లో వచ్చేవి నాన్ క్యాన్సరస్గా ఉంటాయి. కానీ మేల్లో వచ్చింది, అది కూడా 40 years పైన పడిన వాళ్ళకి థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చింది అంటే అది 80% to 90% క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మెన్ అయితే ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సో ఇంకా సివియారిటీ మెన్లో ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ కూడా మెన్లో ఎక్కువ కామన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం సాహితీ ప్రియ గారు చెప్పిన విధంగా ఏవైతే ఎండోక్రైన్ సర్జన్స్ సిమ్టమ్స్ ఉన్నాయో, అంటే దీనిలోకి చాలా వరకు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, లేదా థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదు బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా శ్రీకాకుళంలో బయటకు వెళ్ళి మనం సర్జరీస్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మనకి అట్లా ఏం లేదు. చక్కగా మన శ్రీకాకుళం రాఘోల్ దగ్గర ఉండేటటువంటి జెమ్స్ హాస్పిటల్లోనే ఈ ఫెసిలిటీ వచ్చేసింది కాబట్టి, సో ఇట్లా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా లేదా అనుకుంటే ఒకవేళ టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నా సరే డెఫినెట్లీ జెమ్స్ హాస్పిటల్కి వెళ్తే మన సాహితీ ప్రియ గారు అక్కడ ఉంటారు కాబట్టి ఆమె చక్కగా టెస్ట్ చేసి పెడతామని చెప్తున్నారు.